నమస్తే, వెల్కమ్ టు విజిల్. నిజాం వారసుల పరిస్థితి ఏంటి? ఆస్ట్రేలియాలో టాక్సీ నడిపిన నిజాం ఎవరు? ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం. వజ్రాలు, బంగారం, ప్యాలెస్లు, అపారమైన ఆస్తులు. కానీ కాలం గిర్రున తిరిగింది. రాజ్యం పోయింది, బిరుదులు పోయాయి, ఆస్తులు కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. నిజాం వారసులు ప్రపంచం నలుమూలలకు చెదిరిపోయారు. అంతేకాదు, నిజాం వారసుడు ఆస్ట్రేలియాలో టాక్సీ నడిపాడు అనే ప్రచారం జరిగింది. అసలు నిజాం పాలన ఎలా ఉండేది? మంచి చెడు ఏంటి? చివరకు ఆఖరి నిజాం ఎలా మరణించాడు? నిజాం వారసుల పరిస్థితి ఇప్పుడు ఏంటి? విజిల్ ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుందాం. 1724లో ఆసఫ్ జాహీ వంశంతో హైదరాబాద్ సంస్థానం ఏర్పడింది. నిజాం అనే పదానికి మూలం అరబిక్ భాష. అర్థం వ్యవస్థ, క్రమం, పరిపాలన, శాసనంగా వ్యవహరించేవారు. మొఘల్ కాలంలో ఇది ఒక గౌరవ బిరుదుగా ఉపయోగించేవారు. హైదరాబాద్ పాలకుడి పూర్తి బిరుదు నిజాం ఉల్ మల్క్. దీని అర్థం పాలనా వ్యవస్థకు అధిపతి అనే భావం. ఈ వంశం మధ్య ఆసియా, నేటి ఇరాన్ నాటి పర్షియా ప్రాంతాలకు చెందిన జాతి ఆసఫ్ జా కుటుంబం. ఆసఫ్ జా తాత ఖ్వాజా అబిద్ సిద్దికి మొదట ఇండియాకు వచ్చి మొఘల్ సామ్రాజ్యంలో సేవలందించారు. ఆయన కుమారుడు గాజీ ఉద్దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ కూడా మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆ తరువాత మీర్ కమరుద్దీన్ ఖాన్, ఆయనే ఆసఫ్ జా మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షాహ్ రాజ్యంలో దక్కన్ సుబేదార్గా నియమితులై 1724లో స్వతంత్రంగా ఆసఫ్ జాహీ పాలనకు శ్రీకారం చుట్టాడు. అదే హైదరాబాద్ సంస్థానం. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కానీ భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మన జాతీయ జెండా ఎగురలేదు. 1947 ఆగస్టు 15 తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించారు. ఈ రాజకీయ అనిశ్చితి సమయంలోనే ఒక పేరు తెలంగాణ చరిత్రలో వివాదాస్పదంగా మారిన పేరు కాసిం రిజ్వీ. మజ్లిస్-ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడిగా ఎదిగిన కాసిం రిజ్వీ ఆధ్వర్యంలో రజాకార్ల దళం రక్త చరిత్ర విస్తరించింది. నిజాం రాజ్యాన్ని కాపాడుతున్నామని చెబుతున్న ఈ కాసిం రిజ్వీ దళం ప్రజల్లో భయానికి మరో పేరుగా మారింది. తెలంగాణలోని అనేక గ్రామాల్లో రజాకార్ల దాడులు ప్రజల జ్ఞాపకాల్లో చెరగని గాయాలుగా మిగిలాయి. రాత్రివేళ గ్రామాలపై దాడులు, ఇళ్ల దోపిడీలు, ఎదురు తిరిగిన వాళ్లపై దౌర్జన్యాలు, హత్యలు, కొన్ని ప్రాంతాల్లో మహిళలపై లైంగిక హింస బాధితుల వాంగ్మూలాలు, చరిత్ర రచనలు పేర్కొన్నాయి. నిజాం పాలనను వ్యతిరేకించిన రైతులు, ఉద్యమకారులు, సామాన్య ప్రజలు లక్ష్యంగా మారారు. అనేక గ్రామాల్లో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఊర్లు విడిచి వెళ్లిన సందర్భాలు నమోదయ్యాయి. అదే సమయంలో తెలంగాణ రైతాంగ పోరాటం కూడా బలపడింది. దొరల భూస్వామ్య వ్యవస్థ, వెట్టి చాకిరి, దొరల దోపిడీకి వ్యతిరేకంగా వేల మంది రైతులు పోరాటం చేశారు. చివరకు పరిస్థితులు అదుపు తప్పాయి. 1948 సెప్టెంబర్ మన దేశ ఆర్మీ ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య ప్రారంభించింది. 5 రోజుల చర్య తరువాత నిజాం సైన్యం లొంగిపోయింది. హైదరాబాద్ మన దేశంలో విలీనమైంది. కాసిం రిజ్వీ అరెస్ట్ అయ్యాడు. జైలు శిక్ష తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడు. వజ్రాలు, బంగారం, వేల కోట్ల విలువైన ఆస్తులు, ఒక రాజ్యాన్ని పాలించిన వ్యక్తి. కానీ చివరి రోజుల్లో ఆయన జీవితం ఎలా గడిచింది? హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కథ. 1911లో ఆయన హైదరాబాద్ సంస్థానం 7వ నిజాంగా అధికారంలోకి వచ్చారు. ఆయన కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఆసుపత్రి వంటి సంస్థలు ఏర్పడ్డాయి. హైదరాబాద్లో కొన్ని ఆధునిక నిర్మాణాలు జరిగాయి. 1947లో భారత్ స్వాతంత్రం పొందిన తరువాత కూడా హైదరాబాద్ను ప్రత్యేకంగా ఉంచాలని ప్రయత్నించడం, రజాకార్ల దమనకాండ, ప్రజల్లో అసంతృప్తి పెరగడం,
చివరకు 1948లో ఆపరేషన్ పోలోతో ఆయన రాజకీయ అధికారం ముగిసింది. అయితే నిజాం హైదరాబాద్ వదిలి పారిపోలేదు. ఆయన మన దేశంలోనే ఉండిపోయారు. 1950 నుంచి 1956 వరకు ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖగా కొనసాగారు. ఒకప్పుడు అపారమైన సంపద కలిగిన నిజాం జీవితంలో చివరి సంవత్సరాలు మాత్రం చాలా భిన్నంగా గడిచాయి. కింగ్ కోటి ప్యాలెస్లో ఎక్కువ సమయం గడిపారు. తన భారీ కుటుంబం, 10ల సంఖ్యలో భార్యలు, 40 మంది సంతానం, వారసత్వ సమస్యలు మారుతున్న కాలం మధ్య జీవించారు. 1967లో భారత ప్రభుత్వం రాజ్యాభరణాలు రద్దు చేసింది. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1967 ఫిబ్రవరి 24న 80 ఏళ్ల వయసులో అనారోగ్యంతో హైదరాబాద్లో మరణించారు. ఆయన సమాధి కింగ్ కోటి ఎదురుగా జూడీమాస్లో ఉంది. ఆయన మరణంతో 224 సంవత్సరాల హైదరాబాద్ సంస్థానం చరిత్ర ముగిసింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణించిన తరువాత ఆయన మనవడు ముకరం జహ్ను కుటుంబ వారసుడిగా గుర్తించారు. ముకరం జహ్ 1967 నుంచి 1971 వరకు మాత్రమే అధికారికంగా టైటలర్ నిజాంగా ఉన్నారు. రాజాభరణాలు, రాజ బిరుదులు రద్దు కావడంతో ఆ హోదాకు కూడా చట్టపరమైన గుర్తింపు ముగిసింది. నిజాం కుటుంబం వద్ద ఒకప్పుడు ప్యాలెస్లు, భూములు, ఆభరణాలు, భారీ నిధులు ఉండేవి. కానీ వారసులు ఎక్కువ, హక్కుదారులు ఎక్కువ, వివాదాలు మరింత ఎక్కువ. ఆస్తులపై కేసులు ఏళ్ల తరబడి కొనసాగాయి. ఫలక్నుమా ప్యాలెస్, చమహల్లా ప్యాలెస్, పురాణి హవేలీ, కింగ్ కోటి వంటి ఆస్తులపై కూడా కోర్టు వివాదాలు నడిచాయి. 2026లో కూడా హైదరాబాద్ కోర్టులో నిజాం ఆస్తులపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ముకరం జహ్ జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం ఆస్ట్రేలియా. ఆయన ఆస్ట్రేలియాలో పెద్ద పశువుల ఫామ్ కొనుగోలు చేసి జీవించారు. వ్యాపారాలు, విడాకులు, ఆస్తి వివాదాలు ఆయన సంపదను భారీగా కరిగించాయి. చివరకు ఆస్ట్రేలియాలో టాక్సీ నడిపాడని ప్రచారం ఉంది. ముకర్రం జహ్ 2023 జనవరిలో టర్కీలోని ఇస్తాంబుల్లో మరణించారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి మక్కా మసీదులో అంత్యక్రియలు నిర్వహించారు. నిజాం కుటుంబ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. సంపద శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, ప్యాలెస్లు కూడా శాశ్వతం కాదు. ఒకప్పుడు ప్రపంచం చూసిన రాజ సంపద కాలం చేతిలో కరిగిపోయాయి. చరిత్రలో గొప్ప ప్రశ్న ఇదే. రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి, కానీ చరిత్ర మాత్రం మిగులుతుంది. మరి ఆ చరిత్రను మనం గర్వంగా చదవాలా లేదా పాఠంగా గుర్తుంచుకోవాలా? అది మనం అర్థం చేసుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. నిజాముల చంకనాకే కొంతమంది ముసుగు వీరులు ఆంధ్రులపై నిత్యం విషం చిమ్మడం, రాజకీయ ముడి సరుకుగా ఆంధ్రులను చిత్రీకరించడం, పాసం యాదగిరి లాంటి కుక్కమూతి పిందెలు హద్దులు దాటి ప్రవర్తించడం. ఇక గొర్రెల కాపరి మేధావి కంచె ఐలయ్య కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ హైదరాబాద్లో సంపద ఎక్కువ భాగం ఉత్తరాది తమిళ, కేరళ బ్రాహ్మణుల జంజ వేసుకునే వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ సంపద మన చేతుల్లోకి వస్తే తప్ప తెలంగాణ బాగుపడదు అని సెలవిచ్చారు. తెలంగాణ ఎకానమీ ఎవరి చేతిలో ఉంది ఎరికేనా? వీళ్ళందరి చేతిలో కూడా లేదు. తెలంగాణ ఎకానమీ ఇవి ఎక్కువ మైగ్రేట్ అయిన వాళ్ళు మొత్తం మీ హైటెక్ ఇండస్ట్రీ 2099 నుంచి అంటే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి 95 నుంచి నేను తెచ్చిన అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే హైటెక్ ఇండస్ట్రీలో మొత్తము టాప్ ఎవరున్నారో చెప్తా నేను. హైయెస్ట్ జైన్స్ ఉన్నారు. ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ క్యాప్చర్ అంతా జైన్స్ క్యాప్చర్ చేశారు. వాళ్ళ కంపోజిట్ ఇండెక్స్ నంబర్ 13, తర్వాత బ్రాహ్మణ్ 22, తర్వాత వర్మ అనే ఒక కాస్ట్ ఉంది. యాక్చువల్గా ఈ వర్మ అనే దాంట్లో అక్కడక్కడ బీసీలు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ ఓసీలు ఉన్నారు. ఇది ఓసీ వర్మ నంబర్ చెప్తున్నాను నేను. 24 నంబర్లో ఉన్నారు. పట్నాయకులను ఒక కాస్ట్ మైగ్రేట్స్ ఉన్నారు ఒరిస్సా నుంచి. వాళ్ళు ఎంత ధనవంతులో తెలుసా? ఇక్కడ వాళ్ళ స్థానం 25లో ఉంది. యాదవుల సింహాద్రి కాస్ట్ స్థానము 96, నా కాస్ట్ స్థానము 95. పట్నాయకులు
మురళీ మనోహర్ గారు ఆయన కాస్తానం చూసుకున్నాడో లేదు, దయచేసి చూసుకోండి. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కారణం కమ్మ కులం డబ్బుల కోసమని కారు కూతలు కూయడం ఆయన దిగజారుడు విద్వేషపు ప్రసంగం తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి పోయి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు ఓపెన్ చేస్తాడు, గద్దర్ ఎందుకు చేయడు? చచ్చిపోయిన శవం దగ్గరికి పోయిండు కానీ విగ్రహం దగ్గరికి రాలేదు. విగ్రహం మేము పెట్టించాం, నేను కొల్లూరు సత్తయ్య నేను కలిసి పెట్టినాం. ఆ విగ్రహం దగ్గరికి రాలే. కుమరం భీం విగ్రహం పెట్టలే, సాకలైలమ్మ విగ్రహం పెట్టలే. ఏదో గట్టిగా ఒక రోజు అడిగాను కనుక సాకలైలమ్మ పేరు యూనివర్సిటీకి పెట్టారు. తొటి కొమరే విగ్రహం పెట్టలే, కానీ ఎన్టీ రామారావు విగ్రహం పోయి ఓపెన్ చేసింది. ఎందుకు? కమ్మోళ్ళ దగ్గర ఎంత పెట్టుబడి ఉన్నది, అది సమస్య. నిత్యం నిజాంను స్తుతించి ఆంధ్రులపై దుమ్మెత్తిపోసే వాళ్లకు విజిల్ సూటి ప్రశ్న. హైదరాబాద్ భారతదేశంలో భాగమా లేదా ఈ నయా నిజాం వారసుల ఆలోచన ప్రకారం భారత్లో భాగం కాదా? తేల్చి చెప్పాలి.